మహాశివరాత్రి వేళ ప్రతి ఊరు ఆధ్యాత్మిక వనంగా మారింది. ప్రతి ఇంట్లో శివనామ స్మరణ మార్మోగిపోతోంది. ప్రతి భక్తుడి గుండె చప్పుడు పంచాక్షరి జపంలా వినిపిస్తోంది. ఇక శివాలయాలు ఇలా కైలాసాన్ని తలపిస్తున్నాయి. ప్రతి శైవ క్షేత్రం ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీలోని శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి, తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. వేములవాడ రాజన్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున నిన్న రాత్రే పట్టు వస్త్రాలు సమర్పించారు. శివరాత్రి అంటే పండుగ మాత్రమే కాదు, మనిషిని దైవానికి దగ్గర చేసే సాధన. మిగతా పండుగల్లాగా శివరాత్రి రోజున పిండి వంటలు ఉండవు, విందులు వినోదాలు ఉండవు. జాగరణతో కాలం గడుపుతారు భక్తులు. నిద్రను త్యాగం చేసి మనసులో శివయ్యను ధ్యానం చేస్తారు. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. వింటర్ సీజన్కి ముగింపు పలికి సమ్మర్ను స్వాగతం పలికే మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివయ్య పూజకు ధనంతో పనిలేదు, పంచామృతాలు అక్కర్లేదు. పిరికెడు నీళ్లను నెత్తిమీద పోస్తే అనుగ్రహిస్తాడు ఆ పరమేశ్వరుడు. సుగంధాలు వెదచల్లే పూలు తేవాలని నిబంధన లేదు. బిల్వ ఆకులు సమర్పించినా మురిసిపోతాడు. బంగారు ఆభరణాల అలంకరణ అవసరం లేదు. విభూది పూస్తే చాలు సంబరపడిపోతాడు ఆ దేవదేవుడు. త్రినేత్రుడి జీవనం చాలా సాదాసీదంగా ఉంటుంది. ఆయన వేషం ఓ వేదాంతం. ఆయన అలంకరణ మానవులకు ప్రేరణ. పట్టు వస్త్రాలతో ఆయనకు అవసరం లేదు. భస్మం ధరిస్తాడు, పులి చర్మం వేసుకుంటాడు, జటాజూటంలో గంగను ఉంచుతాడు. ఆయనకు రాజ్యాలు, ఆస్తులు, విలాసాలు అవసరం లేవు. ఆ పరమశివుడికి భక్తుల భక్తియే ఆభరణాలు, గంపెడు నీళ్లే పంచామృతాలు. శివయ్యకు భక్తులంటే ప్రీతి, భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే భక్తులు మహాదేవుణ్ణి రోజు స్తుతిస్తూ నిత్యం శివరాత్రి జరుపుకుంటారు. పక్షానికి, మాసానికి, సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుణ్ణి ఆరాధిస్తారు. వాటన్నింటిలో విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి నాటి ఈ మహాశివరాత్రి. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామ స్మరణతో గడపటం, ప్రదోష వేళ శివుణ్ణి అభిషేకించి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయటం శ్రేయస్కరం. ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం, అంటే శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజించటం, అభిషేకించడం వంటివి చేయాలి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలు తీసుకొని శంకరుణ్ణి పూజించినా పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుందని, శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. భవబంధాల్లో చిక్కుకున్న మానవులు నిరంతరం బాధల్లో కొట్టుమిట్టాడుతుంటారు. ఆ బాధలను పారదోలే పరమ వైద్యం వైద్యనాథేశ్వర స్మరణం.
స్మరించిన మాత్రాన్ని దుఃఖాలను దూరం చేయగలడు కాబట్టి ఈశ్వరుడు వైద్యనాథుడయ్యాడు. యోగ మార్గంలో జీవంలో తేజోవంతులను చేసేవాడిగా యోగమూర్తిగా మారాడు. మానసిక ఉల్లాసాన్నిచ్చే 64 కళలకు ఆదిదేవతగా నటరాజేశ్వరుడయ్యాడు ఆ పరమేశ్వరుడు. కోరినంతనే కోరికలు తీర్చే ఇష్టకామ్యుడుగా భోళాశంకరుడయ్యాడు. నిర్మలమైన భక్తితో పూజిస్తే భక్తుల మనసులో బందీ అయిపోతాడు ఆ పరమేశ్వరుడు. చిన్ని గడ్డి పరక ఉప్పెనను ఎలాగైతే తట్టుకుంటుందో పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే పెను ఉపద్రవాలు సైతం ఏమీ చేయలేవన్నది సత్యం. ఇలాంటి అనేకమైన శివగుణాలు లోకానికి సందేశాలను అందిస్తూనే ఉంటాయి. అపారమైన భక్తి అంటే దేవుణ్ణి పూజించటం కాదు, ఆ భగవంతుడిని అర్థం చేసుకోవటం. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం సోమేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం పంచారామైనటువంటి భీమవరంలోని గునిపొడులు ఏం చేసి ఉన్నటువంటి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, మహాన్యాస రుద్రాభిషేకం లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత, అలాగే ఆలయం యొక్క ప్రాధాన్యత గురించి మనతో ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి, ఈరోజు యొక్క విశిష్ట ప్రాధాన్యత. ఓం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరసృష్టవబుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ఠ, ప్రధాన అర్చక స్వామి రామకృష్ణ శర్మ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవపేతంగా బ్రాహ్మీకాల ముహూర్తంలో స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో అభిషేకాలు ప్రారంభమయ్యాయండి. ఈరోజు సాయంకాలం దాకా ఈ స్వామివారికి విశేషంగా అత్యంత వైభవంగా అభిషేకాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ క్షేత్రంలో స్వామివారు అన్నపూర్ణ అమ్మవారు ఏకశిఖరంలో ఉండడం అత్యంత వైభవం, విశేషం. ఏకశిఖరంలో అమ్మవారు స్వామి ఉండడం ఎక్కడా లేదండి, ఈ క్షేత్రంలోనే ఉంది. పక్కన పార్వతీ అమ్మవారు, పైన అన్నపూర్ణ అమ్మవారు. ఈ క్షేత్రంలో జనార్దన స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. అలాగే ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి ఇత్యాది ఆలయాలు ఉపాలయాల కింద ఉన్నాయి. ఇక్కడ సారకాసురుడు అనే రాక్షసుడు ఆ స్వామిని ఆత్మలింగంగా వరం కోరుకోగా, ఆ వరం కోరుకుని పాపకృత్యాలు చేస్తుండగా ఆ లింగాన్ని కుమారస్వామి చేరిస్తాడు. అది 5 భాగాల కింద పడుతుంది. ఇక్కడ గునుపూడి భీమవరం క్షేత్రం ఒకటి, అలాగే పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట, ఈ 5 క్షేత్రాలని కూడా ఏకకాలంలో దేవతలు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి, అమావాస్యకి కూడా లింగాకారంలో చంద్రకళ్ళు మారుతుంటాయండి. పౌర్ణానికి లింగం తెల్లని తేజస్తో చాలా కాంతివంతంగా స్వామి దర్శనమిస్తారు. అలాగే అమావాస్య వచ్చేటప్పటికి గోధుమ వనంలోకి మారి అక్కడక్కడ నలుపు మచ్చలతో స్వామి దర్శనం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మహాశివరాత్రి సందర్భంగా రాత్రికి స్వామివారికి ఆ లింగోద్భవ కాలం ముందు స్వామివారికి మహారుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. లింగోద్భవ కాలం టైంలో స్వామికి విశేష అలంకరణ చేసి మహానివేదన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంటుంది. ఈ తెల్లవారుజామున 4:42 సుముహూర్తం నిశ్చయించడం జరిగింది. స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణ వైభవం అయిన తర్వాత స్వామివారికి అదే రోజు సాయంకాలం 5 గంటలకు ప్రారంభం అవుతుందండి. నాచువారి సెంటర్ అమ్మవారి ఆ స్వామివారి అమ్మవారు పుట్టిళ్ళ కింద భావించి అక్కడ ఒక రాత్రికి అక్కడ రథం ఆపడం జరుగుతుందండి. మర్నాడు ఉదయం తిరుగు రథోత్సవం జరుగుతుంది 6 గంటలకి. 6 గంటలకు ప్రారంభమై ఉదయం 8:30 కల్లా స్వామివారి తిరుగు రథోత్సవం, స్వామివారి ఆలయ ప్రవేశం జరుగుతుంటుంది. మొత్తానికి అటు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అయితే కూడా అటు శైవక్షేత్రంలో విశేషంగా జరుగుతున్న సందర్భంగా ముఖ్యంగా పంచారామంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సందర్భం అయితే కూడా. ప్రసాద్ శ్రీనివాస్ అంటే భీమవరం నుంచి.